పరలోకపు మర్మాలు. సేవకుడు సంఘంలో కొన్ని కట్టుబాట్లు పెడితే మానేస్తాం, ఆగిపోతాం, మా ఫ్యామిలీలు ఎవరిని రానివ్వం. ఇదేం నాకు అర్థం కావట్లే. విశాల మార్గం, వెచ్చలివిడిగా తినొచ్చు, తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు, సిగ్గు ఎగ్గు లేకుండా వెచ్చలివిడిగా ప్రవర్తించవచ్చు. ఒక ఆవిడ కాకపోతే ముచ్చటగా ముగ్గురిని చేసుకో. ఏమో ఎవరిలో ఏ మహిమ ఉందో పనికిమాలోడు అని చెప్తే అట్లా తప్పు కదా. పిల్లారా, మీరు లంచాలు తీసుకుంటారో, మంచాలు వేస్తారో, కంచాలు కడుగుతారో నాకు తెలియదు, అందులో దశంభాగం మాత్రం ఎవడురా ఇడు పనికిమాలినోడా? ఇవా విశాల మార్గంలో వెళుతున్నారు చాలామంది. జాగ్రత్త. పద్ధతి పాడు లేకుండా పరిగెడుతున్నారు జనం, జాగ్రత్త. ప్రభు అంటారు, ఇరుకు ద్వారమును ప్రవేశించండి. ఇరుకు ద్వారములో వెళ్ళారనుకో, ఇందులో జీవం ఉంది. ఇంకా చెప్పనా? ఎంట్రన్స్ ఇరుగ్గా ఉంటుంది. నా మాటలు అర్థమైన వాళ్ళు అలేలు కానండి. ఎంట్రన్స్ ఇరుగ్గా ఉంటుంది, ఎంట్రన్స్ ఇరుగ్గా ఉంటుంది, ఎగ్జిట్ ఇటర్నిటీ. ఎంట్రన్స్ ఇరుగ్గానే ఉంటుంది. ఈ ఇరుకు మార్గం పోగా 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 నిత్య జీవములోనికి వెళ్ళుదుముగాక. ధనవంతుడు, పేద లాజరు. ఇది ఉపమానమేనా? చెప్పండి, ఉపమానమేనా? కాదు. ఉపమానములో పేర్లుండవు. యేసు ప్రభు 39 ఉపమానాలు చెప్పాడు, 34 అలంకారాలు చెప్పారు. 3.5 సంవత్సరాల సేవలో 39 ఉపమానాలు, 34 అలంకారాలు. ఉపమానం అంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉండేవాడు, ఒక తల్లికి ఒక కొడుకు ఉండేవాడు. సరిహద్దు. ఇవి ఉపమానాలు. ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉండేది. ఇది ఉపమానం. అలంకారం అంటే అదిగో ఆ పక్షులను చూడండి, ఇది అలంకారం. ఆ మెరుపును చూడండి, అలంకారం. కన్నులెత్తి గోధుమ పంటను చూడండి, ఇది అలంకారం. 34 అలంకారాలు, 39 ఉపమానాలు. పేదలాజరు సబ్జెక్టు ఉపమానం కాదు. ఉపమానాల్లో పేర్లు ఉండవు. పేరు చెప్పారు ప్రభు అంటే జరిగిన సంగతి, జరిగింది. ఇందులో ధనవంతుడు మలమల మాడిపోతూ, ఓ తండ్రివైన అబ్రహామా, ఆ పేద లాజరుని పంపించండి బాబోయ్, నా నాలుకను చల్లార్చండి అని కేకేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు వెచ్చలివిడిగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు బాబు. విశాల మార్గంలో నీకు మనస్సుకు తోచినట్లుగా వెచ్చలివిడిగా తిన్నావు, తాగావు, పొర్లాడావు, దొర్లాడావు, రోత బ్రతుకు బ్రతికావు. కానీ పేద లాజరు మంచి పోరాటాన్ని పోరాడి. జాగ్రత్త సుమి. దేవుడు తన ప్రజల్ని విలాసవంతమైన వెచ్చలివిడి జీవితానికి వదిలిపెట్టడు. కొంచెం కాలం ఉందబ్బా. నిన్న రాత్రి చెప్పాను నేను యోసేపు ఫలించని ద్రాక్ష కొమ్మ. ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష కొమ్మలు ఎట్లా నాటుతారో తెలుసా? సమభూమి మీదున్న ద్రాక్ష కొమ్మల్ని సత్వ భూమి గల కొండ మీదకి తీసుకెళ్ళి ఓ చిన్న గోడ ఉంటే గోడ కానిచ్చి పెడతారు. ఈ రాళ్ళన్నీ తవ్వి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాళ్ళన్నీ తవ్వి, రాళ్ళంటే కులకరాళ్ళు కాదు,
ఇల్లు కట్టుకోవడానికి ఆల్మోస్ట్ గోళ్ళ కట్టేసుకోవచ్చు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, ద్రాక్ష తోట నాటినోడికి ఇల్లు కట్టినోడు యుద్ధానికి వెళ్ళకూడదని ఉంటుంది. ఒకడు ద్రాక్ష తోట నాటుతున్నాడంటే ఆ రాళ్లతో ఇల్లు కట్టేసుకోవచ్చు అనమాట. అన్ని రాళ్ళు వస్తాయి, పెద్ద పెద్ద రాళ్ళు. ఇది ఇంత గోడ. సరే, ద్రాక్ష వల్లిని తీసుకొచ్చి గోడ కానిచ్చి రాళ్ళన్నీ తీసి, పాపం ఇదేమో ఇక్కడే ఉంది, కొన్నాళ్ళ పాటు ఆ రైతు దాన్నంతా బాగుగా తవ్వి రాళ్ళన్నీ ఏరి ఇన్ని చేసేసరికి ఇందులో సగం చచ్చిపోతాయి. ఓకే, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడంట. అంటే 100 ద్రాక్ష తీగలను తీసుకొస్తే తోటమాల పని అంతా చేసేసరికి ఎన్ని చచ్చాయి? ఓ 10-15 చచ్చిపోతాయి. కొన్ని ప్రభు రాకళ్ళు అన్నీ ఎత్తపడవు, కొన్ని చచ్చిపోతాయి. ఎంత చేసి ద్రాక్ష తోట నాటితే ఇప్పుడు ఇందులో తీసిన రాళ్ళన్నీ ఈ గోడ కాస్త 10 అడుగులు ఎత్తు అయిపోయింది. అప్పుడు ఈ ద్రాక్ష తీగ ఏమనుకోవద్దు, నీ దుంప తెగ, నేను పెరిగేది ఎప్పుడు, నేను దీవించబడేది ఎప్పుడు, నేను ఎప్పుడు ఆశీర్వదించబడతాను అని అనుకుంటుంది. కానీ వాక్యం అంటుంది, యోసేపు నీవు ఫలించిన ద్రాక్ష కొమ్మవి, గోడల మీదకి ఎక్కి గోడల మీదకి ఎక్కి వ్యాపించుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు మూతవేయబడిన ఉద్యానవనానివి, గోడలు కలిగిన ద్రాక్ష తోటలో ఉండాలి. దేవుడు కొంతకాలం ఇరుకులోనే నడిపిస్తాడు. ఇదిగో ఇరుకు మార్గమా, ఇరుకులోనే వెళ్ళే కొద్దీ ఆ చివర్లో నిత్య జీవం అనే విశాలత నీకు కనబడును గాక.